న్యూస్ మనం చూస్తున్నాం. సీఎం కేసీఆర్ కు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ లేఖ రాశారు. పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు తగ్గించడం అన్యాయమని అన్నారు. గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం బీసీ కుల గణన చేపట్టాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్ల ఆర్డినెన్స్ ను ఉపసంహరించుకోవాలని లేఖలో పేర్కొన్నారు. ఇటీవల గల్లంతైన ఓట్లని తిరిగి నమోదు చేసుకునే అవకాశం కల్పించాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ కు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ లేఖ రాశారు. పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు తగ్గించడం అన్యాయమన్నారు. గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం బీసీ కుల గణన చేపట్టాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్ల ఆర్డినెన్స్ ను ఉపసంహరించుకోవాలని లేఖలో పేర్కొన్నారు. ఇటీవల గల్లంతైన ఓట్లని తిరిగి నమోదు చేసుకునే అవకాశం కల్పించాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. మరింత ఇన్ఫర్మేషన్ మా రిపోర్టర్ సాదిక్ అందిస్తారు. సాదిక్, చెప్పండి, ఈ లేఖకు సంబంధించి ఉత్తమ్ రాసిన లేఖకు సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి ఇన్ఫర్మేషన్ ఏంటి? ప్రతిభ, పంచాయతీలో బీసీల రిజర్వేషన్ తగ్గిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. డిసెంబర్ 10న తీసుకొచ్చిన పంచాయతీరాజ్ ఆర్డినెన్స్ ను ఉపసంహరించుకోవాలి, ఇది అప్రజాస్వామికంగా ఉందని కూడా ఆయన లేఖలో పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ తగ్గించడం ఇది అనైతికము, అన్యాయమని కూడా ఆయన పేర్కొన్నారు. గతంలో బీసీల జనాభాను చేపట్టాక హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ప్రభుత్వం కుల గణన చేపట్టాలి తప్ప ఇలా అర్ధాంతరంగా బీసీల యొక్క రిజర్వేషన్ తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడం సరికాదని కూడా ఆయన చెప్పారు. ఏబిసిడి వర్గీకరణ ప్రకారం కుల గణన చేపట్టిన తర్వాతనే బీసీల జనాభా ప్రాతిపదికనే పెంచాలని చెప్పేసి కూడా అన్నారు. అప్రసారం తీసుకొచ్చినట్టు బీసీ రిజర్వేషన్ ఆర్డినెన్స్ ను ఉపసంహరించుకోవాలని కూడా చెప్పారు. ప్రధానంగా చూసినట్టయితే అసెంబ్లీలో జరిగిన బీసీలకు అనేక రకాలుగా బెనిఫిట్ చేస్తున్నామనే ప్రభుత్వం బీసీలకు మొండి చేయి చూపుతుంది. స్థానిక సంస్థలలో వీరి యొక్క రాజకీయమైన ఎదుగుదలను అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం ఇట్లాంటి చర్యలు చేపడుతుంది. అందుకోసం జనాభా ప్రాతిపదిక ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో 53% బీసీలు ఉన్నారు. వీరందరూ కూడా అటు స్థానిక సంస్థలు కానీ రాజ్యాంగంలో కూడా సముచిత స్థానం కల్పించే విధంగా ఉండాల్సింది పోయి బీసీల యొక్క రిజర్వేషన్ తగ్గిస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురావడం సరికాదని దీన్ని పునఃసమీక్షించుకోవాలని కూడా లేఖలో పేర్కొన్నారు. అయితే ఇటీవల రద్దయినటువంటి ఓటర్ల అంటే మరోవైపు కూడా ఓటర్ల లిస్టు పైన కూడా పలు అభ్యంతరాలు కూడా వ్యక్తం చేశాడు. ఇటీవల రద్దయిన తర్వాత ఓటర్లు తిరిగి నమోదు చేసుకునే అవకాశం కల్పించాలని కూడా లేఖలో పేర్కొన్నాడు. మొత్తంగా చూసినట్టయితే ఆర్డినెన్స్ అంటే పంచాయతీ ఎన్నికల సందర్భంగా బీసీల గణన సంబంధించిన దానిపైన 22% కేటాయిస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. దీన్ని ఈ యొక్క ఆర్డినెన్స్ అప్రజాస్వామిక దీన్ని వెనక్కి తీసుకోవాలని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కేసీఆర్ కు లేఖ రాశారు. ప్రతిభ. రైట్ సాదిక్, థ్యాంక్ యూ.